శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుంది. పెద్ద కాల్వల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ వైపు విజయన్న ఎన్నికల వేళ బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మండిపాటు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు సృష్టించిన ఘనత కాంగ్రెస్ ది. సీఎం రేవంత్ రెడ్డిది. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఫైర్. భవిష్యత్తు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పాలకులపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఫైర్. పీసీ ఘోష్ కమిషన్ లక్ష్యం ప్రజలను తప్పుదో పట్టించడమేనని మండిపాటు. మూడో రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండో డిపో ఎదుట బైఠాయించి కార్మికుల ఆందోళన. న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడి. పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామంలో ప్రభుత్వ విజయరమణారావు వడ్ల కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోళ్లలో ఇష్టానుసారం కటింగ్లు ఉండేవని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి ఎలాంటి కటింగ్లు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. యాసంగి పంటలో ఇదే 5వసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేపడుతోందని తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభిస్తున్నామని, పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 16,000 ఎకరాల్లో మక్క సాగు జరిగిందన్నారు. ఏడాది మక్క, వరి దిగుబడులు గతంతో పోలిస్తే ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. రైతులు నిపుణుల సూచనల మేరకు పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే భూసారం పెరుగుతుందని సూచించారు. మార్కెట్ యార్డ్లలో ఉన్నటువంటి సెంటర్లు, కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో కాకుండా మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు వడ్ల కటింగ్ ఉండే. మరి అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా వడ్ల కటింగ్ పెట్టి అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెట్టి ఎక్కడికక్కడే 5 కిలోల నుండి క్వింటాల్కు 5 కిలోల నుండి స్టార్ట్ చేసి చివరి వరకు 15 కిలోలు కూడా కట్ చేసిన సందర్భం ఉంది. మళ్ళీ ఏదైనా వర్షం పడ్డా, అకాల వర్షం వచ్చి వడ్డు తడిచిన, రంగు మారినా, మొలకొచ్చినా, ముక్కిపోయినా 20 కిలోలు కట్ చేసి రైతులను అనేక రకాలుగా ఆనాటి ప్రభుత్వం కష్టాలు పాలు చేసింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం కానీ, మక్కలు కానీ నియోజకవర్గంలో మరి విపరీతమైనటువంటి పంట వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అపోహలు సృష్టించి కుట్రపూరితంగా వ్యవహరించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలను హైకోర్టు తోసిపుచ్చడం రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి తుమ్మడిహేటి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని చెప్పి 30 మాసాలు గడిచిందని, ఇంతవరకు మరమ్మతులకు కావాల్సిన సాయిల్ టెస్ట్ కూడా చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి దిక్సూచిగా మారారన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ప్రజలకు ఇబ్బందులు జరిగితే రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరన్న ఆయన, ప్రతిపక్షాలు గట్టిగా ఉంటేనే పాలకవర్గం ముందుకు వెళుతుందన్నారు. రేవంత్ రెడ్డికి కలలో కేసీఆర్ కనబడుతున్నాడన్న జీవన్ రెడ్డి, భవిష్యత్తు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమన్నారు. వరద కాల్వ, మల్లన సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇట్లా చెప్తూ పోతుంటే ఏదైతుందో 100 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఈ 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మనకు అయిన వ్యయం 4,000 కోట్లు అని చెప్పండి. ఈ 4,000 కోట్లలో
ఇవాళ ఒక 2 పియర్స్ అక్కడ శాండ్ ఎరోజన్తో వరదలు అతిగా వచ్చి శాండ్ ఎరోజన్ సాంకేతికంగా కొంత సమస్యలు ఉత్పన్నం కావడంతో ఒక 2 పియర్స్ ఏదైతుందో క్రాక్ వచ్చింది. అంటే అది మరమ్మతు చేయాలి అని చెప్పారంటే కేవలం ఒక మనం 300-400 కోట్లతో మరమ్మతు చేయగలిగే అవకాశం ఉంది. ఈ 2 పియర్స్ క్రాక్ రావడం. అది ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం వీళ్ళ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వీళ్ళ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఈ నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ నిర్మాణం చేసింది. ఎల్ఎన్టీ ఈజ్ ఎ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ. అది ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ, అదేదో ప్రైవేట్ యాజమాన్య సంస్థ కాదు. అది వాళ్ళ అనుమతులు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక అనుమతులు అవన్నీ కూడా చూసుకొనే వాళ్ళు టెండర్ ఆమోదం ముందుకు పోవడం దొరుకుతుందని చెప్పట్టు. ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే దీని నిర్వహణ భారం కూడా ఏదైతుందో వాళ్ళపై ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్లీన్ చీట్ వచ్చినప్పటికీ సిబిఐ ఎంక్వైరీ కోరడం కాంగ్రెస్ పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. రాజకీయ లాభాల కోసం అనవసర ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోరుట్లలో మీడియాతో మాట్లాడిన ఆయన తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే సిబిఐ దర్యాప్తును కూడా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. నిజాలు బయటకు రావాలని తమ పార్టీ ఎప్పుడూ కోరుకుంటుందన్నారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై స్పందించిన ఆయన సీనియర్ నాయకుడిగా ఆయనకున్న అనుభవం బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే వారందరినీ తమ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలేనని, ఇప్పటికే అవి బహిర్గతమయ్యాయని తెలిపారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు మాత్రమే ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘోష్ ఎంక్వైరీపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంజయ్ ఆ కమిటీ లక్ష్యం నిజాలు వెలికితీయడం కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు. ఈ ఎంక్వైరీ ద్వారా నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. దీనికి అర్థం కాదు ఏంటంటే ఫస్ట్ విషయం, ఇప్పుడు ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ తీసి డస్ట్బిన్ వేసి ఆ ప్రాసెసింగ్ ఏదో పొద్దున మంట పెట్టింది పేపర్లు కలవడానికి అది చేసుకోవచ్చు. సిబిఐ ఎంక్వైరీ వీఆర్ వెల్కమింగ్ సిబిఐ ఎంక్వైరీ. దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఏం ఎంక్వైరీ చేస్తారో మీరు వేయండి. మిమ్మల్ని మేము ఆపుతలేము కదా. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ ఇంత పే చేసింది, అది అయిపోయింది. ఎలక్ట్రిసిటీ మీద వేసింది మీకు గుర్తుంది కదా, అది 7 బుట్టల పోయిందో ఎవరికి తెలియదు ఇప్పటివరకు కూడా. వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారే మమ్మల్ని. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్తున్నాం మేము కూడా. కానీ ఇప్పుడు వేసిన ఎంక్వైరీ వీళ్ళే కదా. ఘోష్ ఎంక్వైరీ ఎవరు వేసిండ్రు? రాష్ట్ర ప్రభుత్వం వేసింది కదా ఘోష్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ అంతా ఏదైతే 600 పేజీలు ఉన్నా చూడు, 600 పేజీలు కూడా వేస్ట్, ఇంకు వేస్ట్. ఆ కమిషన్కి అయిన ఖర్చులు కోట్ల రూపాయల ఖర్చు కమిషన్కి, ఆ ఖర్చు రూపాయలన్నీ వేస్ట్. మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ దయచేసి ఏమని చెప్తున్నాను. కానీ నేను చెప్పేది ఏంటి, మీరేసిన ఎంక్వైరీ చెత్తబుట్టలకు, ఆ కమిషన్కి వ్యాలిడిటీ లేదు. కమిషన్ వేయొచ్చు వాళ్ళు, కానీ కమిషన్ రిపోర్ట్కి వ్యాలిడిటీ లేదు. సో అంటే ఏంది, జోక్ అయిపోయిందండి ఆ రిపోర్ట్ జోక్. ఇప్పుడు రిపోర్ట్కి వ్యాలిడిటీ లేదు. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, వేసుకోమని చెప్పండి. మళ్ళీ సిబిఐ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎంక్వైరీ, వేసుకోమని చెప్పండి. మేమేమి ఆస్తులేదా సిబిఐ ఎంక్వైరీ కూడా. బేసికలీ ఏం ప్రూవ్ అయింది, వీళ్ళు మాట్లాడిన మాటలని అబద్ధాలు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే, మీరు రాసిన రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాట్లాడిన మాటలే కమిషన్ రిపోర్ట్లు ఇచ్చినారంటే ఎంత అన్యాయం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజు కూడా కొనసాగింది. సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నాయి. 3వ రోజు కరీంనగర్ 2వ డిపో ఎదుట నల్ల బ్యాడ్జీలతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను, సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం శాంతి ర్యాలీని నిర్వహించారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఆర్టీసీ కార్మికులు. అయితే బస్సులు పూర్తి స్థాయిలో నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రేపటి నుంచి జేఏసీ ఏదైతే పిలుపుచ్చిందో 29 వరకు షెడ్యూల్స్ ఇచ్చినాయి. ఆ షెడ్యూల్స్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మరి జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ఖచ్చితంగా సమస్యల మీద వాళ్ళు ఇచ్చిన హామీలను, ఏ సమస్యలు మేము అదనంగా కోరట్లేదు. ఏదైతే 2023 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతున్నాయో ఆ హామీలను మేము నెరవేర్చమంటున్నాము. ఇప్పటికైనా కూడా మరి చర్చలను కొనసాగించి జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి కార్మిక సమస్యలను పరిష్కరించాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.
లేదంటే ఈ సమ్మె అనేది ఇట్లా కంటిన్యూ అవుతుంది. మరి దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం యాజమాన్యమే వహించాల్సి ఉంటుంది అని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కార్మిక సోదరి మనులందరికీ ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దు. స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాము. అలాగే చేసుకోవాలి. మనం మేనిఫెస్టోలో పెట్టుమని అడగలేదు ప్రభుత్వాన్ని, మనకి ఇది కావాలని కూడా అడగలేదు. వాళ్ళే మేనిఫెస్టోలో 32 డిమాండ్లు పెట్టారు. అందులో 3 మాత్రమే మేము అడుగుతున్నాము. ప్రభుత్వంలో విలీనం చేయాలి, పే స్కేల్ చేయాలి, మాకు యూనియన్లు కావాలి. మా తరపున అసలు అడిగేవారు ఎవరు లేక మేనేజ్మెంట్ ఇష్టారాజ్యంగా చేస్తుంది. ప్రొద్దున 5 గంటలకు వస్తే రాత్రి 10 గంటల వరకు డ్యూటీ చేస్తున్నాము. మా ఫ్యామిలీని, మా పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాము. వాళ్ళ కోసమనే మేము ఈ డ్యూటీ చేస్తున్నాం, కానీ వాళ్ళతోనే స్పెండ్ చేయలేకపోతున్నాము. మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం మా జేఏసీని పిలిచి తొందరగా చర్చలు జరిపించాలి. అలాగే మీ ద్వారా నేను మా ప్రజలకు, మా సోదరీమణులకు తెలియజేయడం ఏంటంటే, తెలంగాణ ఉన్నప్పుడే మనం కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. వీళ్ళు మనకి పెద్ద సమస్య కాదు. 1 రోజు 2 రోజులు, ఇంకొక 2 రోజులు చేపిస్తారు కావచ్చు, కానీ మనం మాత్రం ఎవరు ఆత్మహత్యలు అనేది చేసుకోవడం మంచి పద్ధతి కాదు. మన ఫ్యామిలీకి దూరం అయితే మన ఫ్యామిలీని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సేవలు కూడా నిలిచిపోయాయి. పార్సల్స్, కొరియర్ బుకింగ్లను ఆపేశారు. కొరియర్ పార్సల్ బుకింగ్ కోసం వచ్చిన వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కార్గో బుకింగ్ సిబ్బంది సైతం సమ్మెలో ఉండడంతో నిత్యం పార్సల్స్ బుకింగ్, డెలివరీస్తో బిజీగా ఉండాల్సిన కరీంనగర్ కార్గో బుకింగ్ పాయింట్ నిర్మానుష్యంగా మారింది. అక్కడ కేవలం బందోబస్తులో ఉన్న పోలీసులు తప్ప ఎవరూ కనిపించని పరిస్థితి నెలకొంది. రోజుకు 1000కి పైగా బుకింగ్లు ఆగిపోగా కార్గో సేవలపై ఆధారపడ్డ హమాలీలకు కష్టకాలం వచ్చింది. ఏదైతున్నదో ఈ కార్గో అనేది, మాకు కార్గో వ్యాపారస్తులు ఏదైతున్నదో వాళ్ళు స్వచ్ఛందంగా మాకు సహకరించి, ఈ జేఏసీకి సహకరించి, ఈ ఆర్టీసీ కార్మికులు ఏదైతున్నదో వాళ్ళు చేసినటువంటి సమ్మె సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంగా ఇలా మేము కార్గోనైతే మేము బంద్ చేయలే, కానీ వాళ్ళే కూడా వాళ్ళ యొక్క రవాణా ఏదైతున్నదో వాళ్ళే బంద్ చేసుకొని మాకు సహకరించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ జేఏసీ తరఫున పూర్తి లాభసాటిలో ఉన్నటువంటి కార్గోను మరి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు జేబీఎం సగం డిపో, ఒక 2 డిపో ఏదైతుందో అది మొత్తంగా అన్యాక్రాంతం అయిపోయింది. అది మాకు సంబంధం లేకుండా పోతుంది. ముందు రోజు లోపల ఇంకా అన్యాక్రాంతమైనటువంటి ప్రమాదం ఉంది. అయితే ఏవైతే ఇప్పుడు లాంగ్ సర్వీసులు ఉంటాయి, మాకు ఆర్టీసీ నడుపుతూనే మాత్రమే కొన్ని ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ ఇటువంటి లాంగ్ సర్వీసులు ఉంటాయి. వాటి ఇప్పుడు బస్సులు లేనందున మరి ప్రైవేటుకున్న కొద్దిమంది మన కార్గో వాళ్ళు కూడా బుకింగ్లు చేయలేకపోతున్నారు. బుకింగ్ ఏమున్నా కానీ వీళ్ళు బస్సులు నడిపేది కొద్దిగా మెయిన్ రోడ్ల మీదనే తిప్పుతున్నారు ప్రైవేట్ బస్సులను పెట్టి. అది కూడా చూడండి, ఒకసారి ఒక బస్సులో పట్టే జనాలు 10 మందిల బస్సులు పట్టే జనాలను ఒకటే బస్సు లోపల కిక్కిరి తీసుకుపోతున్నారు. మరి ఆదాయం కూడా ఏం రావడం లేదు, ఆర్టీసీకి ఎటువంటి ఆదాయం లేదు. మనం మేము అడిగేది చిన్న కోరికలే. ఆ చిన్న కోరికను ఇప్పుడు లోపల వాళ్ళను ప్రైవేట్ వ్యక్తులను లోపల డ్యూటీలు చేయించడం, వాళ్ళకి 800 జీతాలు చేపించడం. కార్గో సెంటర్లు ఏ విధంగా మండలానికి మరియు అదేవిధంగా జిల్లా ప్రాంతాల నుంచి, కరీంనగర్ నుంచి వచ్చేటువంటి హైదరాబాదు, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి అటువంటి పార్సల్ను ఎమర్జెన్సీ వ్యాక్సిన్స్ కానీ లేకుంటే తినుబండారాలు అయితే ముందే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈరోజు కస్టమర్లకు కూడా మేము చెప్పడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఉంటేనే, కండక్టర్ బాధ్యత వహిస్తేనే ఈ పార్సల్ ఖరీదైన వస్తువు వేయవలసి వస్తుంది. ట్రాన్స్షిప్మెంట్ వేసినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మండలాలకు పంపే దిశగా ఇక్కడనే ఉన్నాయి. బస్సులు నడిస్తేనే ఇక్కడ నుండి వెళ్తాయి. తర్వాత ఏంటంటే ఆర్టీసీలో ఉన్న ఉద్యోగి అయితేనే ఈ పార్సల్ మేము వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైవేటు వ్యక్తికి అన్నోన్ పర్సన్కు ఒక పార్సల్ వేసినట్టయితే ఆయన ఎక్కడ ఇస్తాడు, ఏం డ్యామేజ్ చేస్తాడని చెప్పేసి మేము కూడా ఈ సమ్మెకు సహకరించమని వినియోగదారులకు కోరడం జరిగింది. మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నగరపాలక సంస్థలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన నిబంధనల ప్రకారం ఎవరెవరు నామినేషన్లు వేశారో, ఎన్ని ఆమోదించారో ఇప్పటి వరకు కమిషనర్ చెప్పలేదన్నారు. ఇది ప్రజలచే ఎన్నుకోబడ్డ 66 మంది కార్పొరేటర్లు అవమానించినట్లేనన్నారు. నోరు తెరిస్తే ధర్మం పేరు చెప్పే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏకపక్షంగా తమ సభ్యులను ఎన్నుకునే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ చట్టాన్ని అగౌరవపరిచే విధంగా బీజేపీ పాలకవర్గం కోఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటే ఇతర పార్టీలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా బండి సంజయ్ తొండి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు మున్సిపల్ చట్టం ప్రకారం ప్రాతినిధ్యం లేని కులాల వారిని కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయం కోసం కోర్టుకు వెడతామని హెచ్చరించారు.
సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని అలానే మున్సిపాలిటీ చట్టాన్ని చంపద్దు అనేదే మా ఆలోచన. 66 మంది కార్పొరేటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డారు. అదే ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూని చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనేది. దానికి అనుగుణంగా మేము ప్రొసీజర్ నంబర్ 6, ఇది చట్టంలో ఉన్నది, మేము చెప్పింది కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఆ చట్టం ఏం చెప్తుందంటే మీరు అందరి దగ్గర అప్లికేషన్ తీసుకోండి, తీసుకున్నాక వెంటనే 7 రోజులలో 7 డేస్లో వాటిని స్క్రూటినీ చేయండి. స్క్రూటినీ చేసినాక వెంటనే 3 రోజుల లోపల అయితే మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వమే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తోందన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్. మండలంలోని పలు ప్రాంతాల్లో వరి కొనుగోలు కేంద్రాలను రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. దళారుల మోసాలపై తమకు సమాచారం అందించాలని రైతులను కోరారు. ప్రభుత్వం సూచించిన మేరకు మాత్రమే వరి ధాన్యాన్ని తూకం వేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలని, రైతులకు ఇబ్బంది పెడుతున్న వారిపై తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా గతంలో ఒక బస్తాకు 2 కిలోల నుంచి 3 కిలోలు తాలు తప్ప పేరట కోత విధించడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి 1 గ్రాము కూడా కోత విధించకుండా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ధర్మారం వ్యవసాయ మార్కెట్కు నేరుగా మాకు ఫోన్ చేయవచ్చు. దళారులను నమ్మవద్దు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. వెంటనే మార్కెట్ కమిటీ తరఫున సెక్రటరీ కానీ వారి సిబ్బంది వస్తారు, వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. రైతులు కూడా ఏదో బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఎవరో బెదిరిస్తారు, వర్షాలు ఉన్నాయి, ఎవరు కూడా అధైర్యపడవద్దు. తప్పకుండా సొసైటీలో అమ్మాలి. మనకు మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుంది. మీరు 2000కు, 2100కు, 2200కు అట్లా ఇస్తే సుమారు 1 ఎకరానికి 4000 నుంచి 5000 నష్టపోయే ప్రమాదం ఉంది. రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వం, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం. మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ బేది మహేందర్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బేది ఆర్టీసీ రక్షణ కోసం జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో వెనకడుగు వేసి మోసగించడం వల్ల ఆర్టీసీ కార్మికుల గోస తగిలే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. శివ రాజకీయాలు చేయడంలో బండి సంజయ్ని మించిన వారు లేరన్న బేతి గతంలో బాబు మృతదేహంతో రాజకీయం చేసి ఇప్పుడు శంకర్ గౌడ్ మృతదేహంతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఇంతవరకు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణ మద్దతు తెలుపకపోవడం బాధాకరం. ఎందుకంటే వీళ్ళు సమ్మె చేస్తున్నట్టు ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేప్పటికీ వీరికి అనుకూలంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నదే ప్రజా సమస్యల పోరాడానికి వల్ల, ఆ ప్రజా సమస్యల పోరాడానికి వాళ్ళ ప్రభుత్వంతో కొల్లుడై ఇవాళ ప్రభుత్వం అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రభుత్వ నాయకులతో రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా పొన్నం ప్రభాకర్తో దోస్తాన్ చేసుకుంటా ఇవాళ ఈ యొక్క
చాటుమాట ఒప్పందాలు చేసుకుంటా ఇవాళ వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు ఓట్లు వేసిన ఇవాళ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఇవాళ పరిస్థితి ఇవాళ రోడ్డున పడ్డాయి. ఇవాళ మరి రోడ్డున పడితే ఇవాళ ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మరి కనీసం వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, ఇవాళ మహిళల హక్కు, ఇవాళ మహిళలు ఉన్నది ఇక్కడ ఆర్టీసీ కార్మికులు, ఇవాళ ఈ మహిళల పరిస్థితి ఇవాళ ఈ ఆలోచించాల్సిన అవసరం కూడా ఈ యొక్క నాయకత్వానికి లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ ఇట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఇవాళ అందుకే ఇవాళ మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మా జనసేన పార్టీ సైనికులు ఇవాళ ఆర్టీసీ కార్మికులకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలపడం కాకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ బాధ కలిగినా, వాళ్ళకి అదేవిధంగా ఎలాంటి కేసులైనా కూడా మేము పూర్తి స్థాయిలో వాళ్ళ కేసులు ఫ్రీగా వాదించి వాళ్ళకు న్యాయం చేస్తే దిశగా ఉంటాం. మీరు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ వీళ్ళు అణుదొక్కడానికి కనీసం టెంట్ వేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ వికాస జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గీతాశ్రమ పీఠాధిపతి బెజ్జంకి వాసి శ్రీ చిదానందగిరి స్వామి, గంట తిరుమల్ జీ, గంప రాణి ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హిందూ కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారు. కుటుంబ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, దేశ రక్షణ, సామాజిక సామరస్యతకు హిందూ కుటుంబ వ్యవస్థే పునాది అని వారు అభిప్రాయపడ్డారు. హిందూ సంప్రదాయాల విశిష్టతను వివరించి సమాజంలో ఉన్న భేదాభిప్రాయాలను తొలగించి అందరూ ఒక కుటుంబంలా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ సంస్కృతి, ఆచారాలను గౌరవించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనే ఉత్సాహాన్ని చాటుకున్నారు. భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది 100వ శత జయంతి ఉత్సవాలుగా మన భారతదేశంలో 1,00,000కు పైగా కార్యక్రమాలు పాల్గొన్నారు. ఇంకా కూడా పాల్గొంటా నడుస్తూ ఉన్నాయి. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇది అంతకు పూర్వమే ఉంది. అంటే ఒక రాజకీయంగా చేసేటువంటి పార్టీ కాదు. మరి దీన్ని ఏంటి అంటే కర్మశక్తంలో ఏమిటి అంటే నిష్కామ కర్మ చెప్పింది భగవద్గీత. మరి ఆ నిష్కామ కర్మము ఆచరించింది ఏమిటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ అనే చెప్పవచ్చు. అది తప్ప ఇంకట్లేదు. ఏంటంటే ఎవరి దగ్గర ఏమి తీసుకోడు. ఒక వ్యక్తి తన స్వయంగా తన ఖర్చులు తాను పెట్టుకుంటూ ఇతర గ్రామాలకు వెళ్ళి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు సొంత పార్టీ నాయకులపైనే తిరగబడ్డారు. గాలిపల్లిలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అన్నాడి సంపత్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు సుదకోని వెంకటేశం, నాయకులు మండల నాయకత్వం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి మీద తిరగబడ్డారు. పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి మేము పనిచేస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో లేని కొత్తగా వచ్చిన వారిని ఆదరిస్తూ వారికి ప్రాముఖ్యతనిస్తూ పార్టీ గెలుపు కోసం సొంత పెట్రోల్ ఖర్చులతో గ్రామాలు తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తే ఇప్పుడు లేని వారికి అధికారం అప్పజెపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమెందుకు నచ్చడం లేదు, ఎందుకు కక్కుస్తున్నామో ఎమ్మెల్యే చెప్పాలని అన్నారు. గ్రామాలకు వస్తే కనీసం సమాచారం ఇవ్వకుండా భజన పరులకు సమాచారం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలిపల్లి గ్రామ నాయకులు ఎదురు తిరగడంతో సమాధానం చెప్పలేక మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త ఐరెడ్డి మహేందర్ రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎన్డీపీసీఎల్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గంభీరావుపేట బరిగిలగూడెం కాలనీలో 3 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ మీటర్, స్తంభం నుంచి కేబుల్ వైర్, ఎంసీబీ వంటి పరికరాలతో నూతన కనెక్షన్ బిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్ఈ వేణుమాధవ్, డిఈ వెంకటరమణ, చంద్రమౌళి, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, ఏఈ ఆనంద్, వార్డు సభ్యులు ఎగదండి స్వామి, నేతికుంట వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్ మంజుల, సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ఈ బరిగేలగూడెం ఎస్సీ కాలనీకి చెందినటువంటి అంగన్వాడీ సెంటర్లో చాలా రోజుల నుంచి ఇక్కడ ప్రైమరీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్ 2 ఒక జాలిలో ఉండడం వల్ల ప్రైమరీ స్కూల్లో విద్యుత్ కలెక్షన్ ఉన్నప్పటికీ అంగన్వాడీకి ఎలాంటి కరెంటు సౌకర్యం లేక చాలా రోజుల నుంచి అంగన్వాడీ టీచర్లు, అలాగే పిల్లలు, గర్భవతులు, బాలంతలు
అందరూ కూడా చాలా కరెంట్లకు ఇబ్బందులు పడిన విషయం ఇక్కడ కాలనీ వాసులు అందరికీ తెలుసు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ జ్యోతిర్వాస్తు పూర్తి చేసి పట్టా పొందిన సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నోముల సాయిరామ్ గౌడ్ను తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల సుజాత శ్రీనివాస్ గౌడ్ కుమారుడు చిన్న నోముల సాయిరామ్ గౌడ్ హైదరాబాద్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీర్ పూర్తి చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గత 2 సంవత్సరాలుగా పీజీ జ్యోతిర్వాస్తు పూర్తి చేసి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు చేతుల మీదుగా సర్టిఫికెట్ను అందుకున్నారు. ఈ సందర్భంగా సాయిరామ్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా నూతన గృహాలకు ఫ్యాన్లు, పర్మిషన్లు, సర్వేలు కొనసాగిస్తూ ఈ సందర్భంగా సాయిరామ్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా నూతన గృహాలకు ఫ్యాన్లు, పర్మిషన్లు, సర్వేలు కొనసాగిస్తూ జ్యోతిర్వాస్తును పూర్తి చేసినట్లు సాయిరామ్ గౌడ్ తెలిపారు. నోముల సాయిరామ్ గౌడ్, మా గ్రామం వచ్చేసి కొత్తపల్లి, తిమ్మాపూర్ నుండి కర్నూలు డిస్టిక్. నేను మొన్ననే రీసెంట్గా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాద్లో పీజీ జ్యోతిర్వాస్తు కంప్లీట్ చేశాను. ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు సార్ ద్వారా నా పట్టా అందుకున్నాను. వాళ్ళు మాకు సంవత్సరం పాటు మాకు వాస్తు జ్యోతిష్యం నేర్పించారు. బీటెక్ సివిల్ అయిపోయాక అందరూ డైరెక్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్తారు. మేమేంటంటే ప్రజలకు సేవ అందించాలని వాస్తులో పీజీ కూడా కంప్లీట్ చేశాను రీసెంట్గా. ప్రొఫెసర్లు చాలా నేర్పించారు. వాస్తు ప్రకారం ఎట్లా భూములు ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి, ఉత్తరంకి ఎంత వదిలిపెట్టాలి, దక్షిణంకి ఎంత వదిలిపెట్టాలనేది సంవత్సరం పాటు మాకు నేర్పించారు. కట్టుకునే భవనాలకి ఏంటంటే బెడ్రూమ్ ఏడు ఉండాలి, వాష్రూమ్ ఏడు ఉండాలి, హాల్ ఏడు ఉండాలి, ఉత్తరంకి ఎంత వదిలిపెట్టాలి, దక్షిణంకి ఎంత వదిలిపెట్టాలి, తూర్పుకి ఎంత వదిలిపెట్టాలి, సెట్ బ్యాక్స్ ఎంత వదిలిపెట్టాలి అనేది, గాలి ఏ వైపు వస్తుంది, ఎలా ఉండాలనేది మాకు 1 year కోర్సులో క్లుప్తంగా వివరించారు, నేర్పించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పెద్దపల్లి జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. ధర్మారంలో మీడియాతో మాట్లాడిన ఆయన జగిత్యాల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన స్థాయికి మించి మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లంటూ మాట్లాడడం శోచనీయమని, వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి అనుచితంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా మాజీ మంత్రి కొప్పుల నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. నిన్నటి రోజున అంటే అందరం కలిసిన సబ్బండ వర్ణాలు కలిసినాం. ఒక రిపోర్టర్గా మేము నిన్న కొప్పుల ఈశ్వరు మాజీ మంత్రివర్యులు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు సిగ్గుండాలే, బుద్ధుండాలే అని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అయ్యా, ఈ ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎవరైనా నాయకుడే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఒక ముఖ్యమంత్రిగా ఆయనను అప్పుడు గౌరవించారు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కలిసి మార్పు కావాలి, మీ 10 ఏళ్ళ అరాచక పాలనకు అంతం జరగాలని చెప్పి ప్రజలంతా ఓట్లేసి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తే ఓట్లేసిన ప్రజలు పిచ్చోళ్ళని చేసినంటారా? అంటే మీకేస్తేనేమో ప్రజలు మంచోళ్ళు, మీకే పొత్తునో జనాలు పిచ్చోళ్ళా? పక్క కూర్చున్నబెట్టి మీరు అంటున్నారు కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది మేమని చెప్పుకుంటున్నారు. మీకుందా మరి సిగ్గు? ప్రజలు ఇబ్బంది పడతారు. ధనిక రాష్ట్రాన్ని లూటి చేసి కాళేశ్వరం తీసుకొచ్చి ప్రజల సొమ్మంతా లూటి చేసి దాచుకున్నని నీ బాసు తీసేయాలని దేవుని రూపంలో దేవుడే మనిషి రూపకంగా వచ్చి ప్రజలకు మంచి పాలన అందియాలని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఆ మనిషి అని చెప్తున్నాను నేను. ప్రజలు అన్నట్లు తొక్కేస్తారు. ఆయన అన్నది తప్పు కాదు, ఇంకా కూడా తొక్కేస్తారు. మీరు ఏమో అనుకుంటారు, ఆ కాళేశ్వరం రూపాలు ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయి కదా, డబ్బు ఉన్నదిగా అని మీరు ఆ పైసలతోటి ఏమన్నా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఈ నుంచి ఎప్పుడు తొక్కుకుంటూనే పోతారని మేము చెప్తాను. హైదరాబాద్లో మొత్తం దళిత బంధుతో ఇక్కడ ఒక్కరికి ఇవ్వవు. అక్కడ మిగతా కాన్స్టిట్యున్సీలలో డబుల్ రేట్ ఇండ్లు అది అట్టి ఎమ్మెల్యేలు కడితే నువ్వు మంత్రివాయి ఉండి ఇక్కడ ప్రజలకు ఎవరికి నువ్వు 17 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం దిగిరాకపోవడం విచారకరమన్నారు. పెద్దపల్లి న్యాయవాదులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నామని న్యాయవాదుల సంఘం హెచ్చరించింది. పెద్దపల్లిలోనే జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలని రిలే దీక్షకు దిగిన న్యాయవాదులు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ అటవీ ప్రాంతంలో కోర్టు ఏర్పాటు చేయవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోర్టు ఏర్పాటు చేస్తే కక్షిదారులకు ఇబ్బందులు తలెత్తువని, రాఘవపూర్లో ఏర్పాటు చేయడం వల్ల క్రైమ్ రేటు పెరిగే అవకాశం ఉంటుందని, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని, కక్షిదారులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా కోర్టుపై దృష్టి సారించి జిల్లా కేంద్రంలోని కోర్టు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు చొరవ చూపి పెద్దపల్లిలోని జిల్లా కోర్టును ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని విన్నవించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని న్యాయవాదులు అందరూ చేస్తున్నటువంటి ఈ దీక్ష 17వ రోజుకు చేరింది. అయితే గత 17 రోజులుగా మేము చేస్తున్నటువంటి ఈ న్యాయమైన దీక్షను అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఎటు కాకుండా ఎటు పాల్పోని స్థితిలో చూస్తున్నట్లుగా కనబడతా ఉన్నది. వెంటనే దీనిపై స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మన పెద్దపల్లి పట్టణంలోనే అనువైన స్థలాన్ని కక్షిదారులకు అదేవిధంగా పేద ప్రజలు దగ్గరలో ఉండేటట్టుగా, చేరులో ఉండేటట్టుగా న్యాయాన్ని దూరం చేయకూడదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మా డిమాండ్ అలా ఒకటే, పెద్దపల్లి పట్టణంలోనే జిల్లా కోర్టును భవన సముదాయాన్ని నిర్మించాలని, రాఘాపూర్ను వెంటనే రద్దు చేసి ఆ స్థలాన్ని మా పెద్దపల్లి పట్టణంలోని ఐటీఐ కానీ సన్షైన్ పాఠశాలలో నాణ్యమైన విద్యుత్తో పాటు క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నామని సన్షైన్ స్కూల్ పాఠశాల కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సన్షైన్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు పాఠశాల కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. వార్షికోత్సవ వేడుకల్లో మ్యాజిక్ షో ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సన్షైన్ పాఠశాల పనిచేస్తోందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఉత్తమ ప్రవర్తన పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే నాణ్యమైన విద్య ఎంతో ముఖ్యమన్నారు. విద్యార్థులకు పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనలు ఎంత ముఖ్యమో ఇంటికి వెళ్లిన తర్వాత విద్యార్థులు హోంవర్క్ రీడింగ్ చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. ద మెయిన్ థింగ్ సూర్య కిరణోత్సవం అనేది పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మా సన్షైన్ స్కూల్ పేరు కూడా సన్షైన్, దానికి తగ్గినట్టు సూర్య కిరణోత్సవం, సూర్యుని ఒక కిరణాలు మా భూమి మీద పడి మా భూమిని ఏ విధంగా వెలుతురుని ఇస్తుందో రేపటికి ఉన్నత సమాజంలో కూడా మన సన్షైన్ స్కూల్ పిల్లలు చదువుతున్నారు. ఆ పిల్లలు రేపటి ఉన్నత స్థాయిలో ఎదిగి సమాజానికి కూడా ఒక మంచి వెలుగును నింపాలని ఆ ఉద్దేశంతో ఈ పేరు తీసుకోవడం జరిగింది. ఈ మంచి పేరు కోసం మీ అందరి తరపు నుంచి ఒక గట్టిగా చప్పట్లోని ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ సన్షైన్ స్కూల్. సో సన్షైన్ స్కూల్ అనేది లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 13 సంవత్సరాల నుంచి క్రీసెంట్ స్కూల్లో యాజ్ ఏ ప్రిన్సిపల్గా వర్క్ చేశాను. అయితే లాస్ట్ ఇయర్ నా సొంతంగా సన్షైన్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2 years సక్సెస్ఫుల్గా గ్రాండ్గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుంది. పెద్ద కాల్వల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ వైప్ విజయన్న. ఎన్నికల వేళ బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మండిపాటు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు సృష్టించిన ఘనత కాంగ్రెస్ది. సీఎం రేవంత్ రెడ్డిది. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఫైర్. భవిష్యత్తు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమని వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పాలకులపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఫైర్. పీసీ ఘోష్ కమిషన్ లక్ష్యం ప్రజలను తప్పుదో పట్టించడమేనని మండిపాటు. మూడో రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. రెండో డిపో ఎదుట బైఠాయించి కార్మికుల ఆందోళన. న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్. We'll